ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యమును చేరుకున్నారు. వారు నేరుగా వాగ్దాన భూమిని చేరుకోలేదు గాని ఒక పర్వతాన్ని చేరుకున్నారు. ఇప్పుడు వారు 3 రోజులు సిద్ధపడాల్సి ఉంటుంది. ఈ సిద్ధపాటు యుద్ధము కొరకు కాదు, ఇది ఒక దైవిక సమావేశం కొరకు. వారు 3 రోజుల పాటు సిద్ధపడతారు. ఎందుకంటే ఇది ఒక భూరాజును ఎదుర్కొనే సమావేశం కాదు, సాక్షాత్తు దేవునిని ఎదుర్కొనే సమావేశం ఇది. 3వ దినము వచ్చింది. మోషే పర్వతాన్ని ఎక్కబోతున్నాడు. ప్రజలు సీనాయి పర్వతం క్రింద నిలవబడి ఉన్నారు. ప్రజలు ఆ పర్వతాన్ని సమీపించకుండా కంచె ఏర్పాటు చేయబడింది. ఎవ్వరూ దానిని దాటి వెళ్ళకూడదు. వారిని దేవునికి దూరంగా ఉంచడం దీని ఉద్దేశం కాదు. వారు ఆ ప్రసన్నతను తట్టుకోలేనంత సమీపంగా దేవుడు రావడం దీనికి కారణం. ఇప్పుడు ప్రజలు ఎంతో భీతితో నిలవబడి ఉన్నారు. ఆ సన్నివేశం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. మేఘాలు పర్వతం పైన కమ్ముకుంటున్నాయి. దేవుని అగ్ని దానిపైన దిగి వస్తుంది. కొలిమి దోమము వలె ఆ ప్రదేశం దోమముతో నిండుకుంది. పర్వతం కంపిస్తుంది. ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘం పర్వతం పైన కనబడుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ ప్రజలు వణికిపోతున్నారు. భూమి స్తంభించిపోయింది. ఆ నిశ్శబ్దాన్ని చేల్చుకొని ఒక ధ్వని వినబడుతుంది. అదే షోఫారు యొక్క ధ్వని. అది అంతకంతకు బిగ్గరగా మ్రోగుతుంది. ఇది మనుషులు చేసే బూర ధ్వని వంటిది కాదు. సాక్షాత్తు అది దేవుని శ్వాస నుండి వస్తున్న మహా ధ్వని. ఇదే సమయం అని సృష్టి యొక్క ఉనికి ప్రకటిస్తున్నట్టుగా ఆ ధ్వని పెరుగుతుందే గాని తగ్గడం లేదు. వారి ఆత్మలు శరీరాన్ని వదిలి వెళ్తున్నట్టుగా ప్రజలు బెదిరిపోతున్నారు. ఇప్పుడు మోషే ఒంటరిగా కొండ ఎక్కడం ప్రారంభించాడు. ప్రజలు క్రిందనే ఉండిపోయారు. పర్వతం పైకి చేరుకుంటున్నాడు. నరమాత్రుడు ప్రవేశించలేని ఒక లోకంలోకి మోషే ఇప్పుడు ప్రవేశిస్తున్నారు. అది దైవిక సభ. దేవదూతలు నిలిచే దేవుని యొక్క పవిత్ర సన్నిధి అదే. మోషేను చూసిన ఆ దూతలు దేవునిని ప్రశ్నిస్తున్నారు. ఓ సర్వలోక ప్రభువా, ఒక స్త్రీ గర్భం నుండి వచ్చిన నరపుత్రుడు ఇక్కడ ఏం చేయుచున్నాడు? కుతూహలంతో అడుగుతున్న ప్రశ్న కాదు అది. మునుపెన్నడూ దాటలేని పరిమితిని ఒక మానవుడు దాటగలిగాడా అనే భావంతో అడుగుతున్న ప్రశ్న అది. అతను తోరాను పొందుకోవడానికి వచ్చాడు అని దేవుడు ఉత్తరమిస్తారు. అప్పుడు ఆ దేవదూతలు, తోరాను పొందుకొనుటక భూమి ఉనికిలోనికి రాకమునుపు నుండి ఎన్నో వేల సంవత్సరాలు దాచబడి ఉన్న అనంతమైన జ్ఞాననిధిని ఈ రక్త మాంసములో ఉన్న నరునికి చెదవా అని అడిగారు. మనుషులు బలహీనులు. వారు ఎంతో తేలికగా విఫలమవుతారు. వారు క్షీణించిపోతారు. అటువంటి వారి యొద్ద తోరా ఉండుటకు ఏమాత్రం తగదు. దాని యొక్క స్థానం పరలోకం అనేది వారి యొక్క వాదన. అప్పుడు దేవుడు మోషేను చూసి, వారు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వు అని చెబుతారు. మోషే భయపడుతూ, నాకెంతో భయంగా ఉంది. కేవలం వారి యొక్క ప్రసన్నతతో నన్ను వారు విచ్ఛిన్నం చేయగలరు. అప్పుడు దేవుడు మోషేతో, భయపడవద్దు. నా సింహాసనమును పట్టుకొని ధైర్యంగా వారితో మాట్లాడు. ఆ మాటతో మోషే బలముంది దేవుని మహిమ గల సింహాసనాన్ని పట్టుకుంటాడు. దైవిక తేజస్సు అతనిని ఆవరిస్తుంది. ఇప్పుడు మోషే వారి ప్రశ్నలకు మరలా ప్రశ్నలతోనే సమాధానమిస్తాడు. అతను దూతలను చూస్తూ దేవునిని అడుగుతాడు. తోరాలో ఏమి చెప్పబడుతుంది? అందుకు దేవుడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేనే నిన్ను వెలుపలికి
మోషే దూతలను చూసి, మీరెప్పుడైనా బానిసత్వంలో ఉన్నారా? ఎప్పుడైనా అణిపివేయబడ్డారా? వారు మౌనంగా ఉండిపోతారు. అప్పుడు దేవుడు, విగ్రహారాధన చెయ్యకూడదు. అందుకు మోషే మీరు విగ్రహారాధికుల మధ్య నివసిస్తున్నారా? మరలా మౌనంగా ఉండిపోతారు. దేవుడు, నీ తండ్రిని నీ తల్లిని గౌరవించవలెను. అందుకు మోషే, మీకు తల్లిదండ్రులున్నారా? దేవుడు, నరహత్య చెయ్యరాదు, దొంగతనం చెయ్యరాదు, అబద్ధపు ప్రమాణం చెయ్యరాదు. అందుకు మోషే, మీకు కోరికలు గాని శోధనలు గాని పాపం చేయాలి అనే వాంఛ గాని ఉంటుందా? అని మోషే అడుగుతున్న ప్రశ్నలకు వారి నోటంట మాట రాదు. అప్పుడు వారికి అర్థమవుతుంది, తోరా యొక్క స్థానం పరిపూర్ణత నొందిన వారికి కాదు, తమ స్వేచ్ఛతో పోరాటం చేసే వారికి అవసరత అని. ఎవరైతే పడి మరలా లేస్తారో, ఎవరైతే తమ శోధనలలో నుండి దేవుని ఎన్నుకుంటారో వారికి తోరా చెందుతుంది. వారు దీనిని అర్థం చేసుకుంటారు, తోరా భూమికే చెందుతుంది అని ఏకీభవిస్తారు. అప్పుడు ఆ దూతలు మోషేకు ఆకర్షించబడి ఒక్కొక్క దూత అతనికి ఒక్కో బహుమానమును ఇస్తాయి. బహుమతులు అంటే అవేవో వస్తువులు కావు, అవి జ్ఞానాన్ని తీసుకుని ఇచ్చాయి. తోరా మోషేకు ఇవ్వబడుతుంది. పరలోకం విడనాడి తోరా ఇక భూమిపైకి వస్తుంది. అప్పుడు మోషే, నేను ఎవరిని దేవా? కేవలం ఒక సాధారణమైన మనిషిని. మీ యొక్క అనంతమైన నిధి నా దగ్గర ఉంది అని చెప్పటానికి నాకు ఏం అర్హత ఉంది? ఆ మాటకు దేవుడు, నిన్ను నీవు ఎంతగానో తగ్గించుకుని ఉన్నావు కాబట్టి తోరాయే నీ పేరును ప్రచురపరుస్తుంది అని చెబుతారు. అందుచేతనే తోరా మోషే యొక్క తోరాగా పిలువబడుతుంది. సీనాయి ప్రత్యక్షత యొక్క సారం కేవలం దేవుడు క్రిందికి దిగి రావడం మాత్రమే కాదు, మానవులందరూ ఉన్నత స్థాయికి ఉన్నతీకరించుకోవడం కూడా. మనం ఈ ప్రపంచం విడిచి పరలోకం వెళ్ళిపోవడం కాదు, పరలోకాన్నే ఈ భూమిపైకి తీసుకురావలెను. ఆ క్షణం నుండి తోరా పరలోకవాసులైన దేవదూతలకు చెందినది కాదు గాని, ఎవరైతే దానిని ఎన్నుకుంటారో, దాని కొరకు శ్రమిస్తారో, దాని కొరకు పాటు పడతారో వారికే తోరా చెందుతుంది. మరియు సీనాయి వద్ద ఊదబడిన ఆ షోఫార్ ధ్వని తోరాను అధ్యయనం చేయటం ద్వారా ప్రతి తరంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. షలోం.